సో ఎక్సెల్ ఎలా ఓపెన్ చేయాలి మనం? విండో ఆర్ టైప్ ఎక్సెల్, దెన్ యూ విల్ గెట్ దిస్ పర్టికులర్ థింగ్, రైట్? సో హోమ్ ట్యాబ్లో క్లిప్బోర్డ్ గ్రూప్ అయిపోయింది, ఫాంట్ గ్రూప్ అయిపోయింది, అలైన్మెంట్ అయిపోయింది, నంబర్ గ్రూప్ అయిపోయింది. నిన్న మీకు వచ్చిన డౌట్స్ ఏంటో ఒకసారి నాకు క్లియర్గా చెప్తారా? ఐ విల్ ట్రై టు సార్ట్ అవుట్. హలో మ్యామ్, ఆర్ యు దేర్? హలో, నిన్న వచ్చిన డౌట్స్ ఏంటి? సార్, డాలర్ పర్సెంటేజ్ కామా పక్కన 2 సింబల్స్ ఉన్నాయి చూడండి. ఓకే, ఇంక్రీజ్ డెసిమల్స్ అండ్ అవి ఎలా యూస్? 5.2.55578 ఇట్లా ఉందనుకోండి. సో ఇప్పుడు ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి మనకి? 5 డెసిమల్స్ ఉన్నాయి. ఇఫ్ ఐ డోంట్ వాంట్ 5 డెసిమల్స్, ఐ జస్ట్ వాంట్ ఓన్లీ 2 డెసిమల్స్, I can decrease. Just click here. If you want to increase, click Okay. like this. Increase decimals and decrease decimals. And anything else? Anything else? No. ఇక్కడ నాకు కొన్ని నంబర్స్ ఉన్నాయి. ఈ నంబర్స్లో అంటే ఈ నంబర్స్ కూడా ఎట్లున్నాయంటే 0 నుంచి 100 మధ్యలో ఉన్నాయి, రైట్? సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే బిలో 30 ఉన్నాయని రెడ్ కలర్లో చూపించాలి, సో దట్ ఐ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వాట్ విల్ హ్యాపెన్ ఓవర్ దేర్. సో 30 కంటే తక్కువ ఉన్నాయని ఒక కలర్లో చూపించాలి అన్నప్పుడు, అంటే ఒక కండిషన్ని బట్టి ఒక సెల్ స్టైల్ మారాలి అంటే మనం యూజ్ చేయాల్సిన థింగ్ ఏంటంటే కండిషనల్ ఫార్మాటింగ్. బేస్డ్ ఆన్ కండిషన్, ఫార్మాట్ విల్ గెట్ చేంజ్. కండిషనల్ ఫార్మాటింగ్. ఈ కండిషనల్ ఫార్మాటింగ్లో డిఫరెంట్ సెట్స్ ఉంటాయి. సో హైలైట్ సెల్ రూల్స్ అని, టాప్ ఆర్ బాటమ్ రూల్స్ అని, డేటా బార్స్, కలర్ స్కేల్స్ అండ్ ఐకాన్ సెట్స్, డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు నేనేమంటున్నానంటే నాకు కావాల్సింది ఏంటి? 30 కంటే తక్కువ ఉన్నది రెడ్ కలర్లో చూపాలి. సో ఫర్ దట్ రీజన్ ఐ విల్ యూస్ ఫస్ట్ థింగ్ హైలైట్ సెల్ రూల్స్. హైలైట్ సెల్స్ రూల్స్. రూల్ ప్రకారం సెల్స్ని హైలైట్ చేయండి. మన రూల్ లెస్ దాన్ 30. సో వాట్ ఐల్ డూ, హైలైట్ సెల్ రూల్స్లోకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో మీకు లెస్ దాన్ అని కనబడుతుంది. లెస్ దాన్ అన్న తర్వాత ఎంత కావాలి మీకు? 50.5 కాదు కదా, ఇది డిఫాల్ట్గా తీసుకుంటుంది నంబరు. సో వాట్ ఐల్ డూ 30. ఐల్ మేక్ ఇట్ 30. ఏ కలర్ కావాలన్నారు? రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్తో వచ్చింది, నాకు ప్యూర్ రెడ్ కలర్ కావాలి విత్ బ్లాక్ టెక్స్ట్ కావాలి. ఇక్కడ ఉన్న ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. మీ ఓన్ కలర్ కావాలనుకుంటే ఏం చేయాలి? ఇదే డ్రాప్ డౌన్లో కస్టమ్ ఫార్మాట్ అని ఉంటుంది, క్లిక్ ఆన్ దిస్, క్లిక్ ఆన్ ఓకే. రైట్, ఎప్పుడైతే మీరు క్లిక్ ఆన్ ఓకే అంటారో యూ విల్ గెట్ ఎ విండో, యూ విల్ గెట్ ఎ డైలాగ్ బాక్స్. దీనిలో ఫిల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఫిల్లోకి వెళ్ళండి. రెడ్ కలర్ కావాలంటారు కాబట్టి రెడ్ కలర్ సెలెక్ట్ చేయండి, ఓకే అనండి, ఓకే అనండి. ఇప్పుడు నాకు రిపోర్ట్, ఇది ఒక రిపోర్ట్ అనుకుంటే ఈ రిపోర్ట్ని చూడగానే 30 కంటే తక్కువ ఏమేమి ఉన్నాయని క్లియర్గా తెలిసిపోతుంది కదా, నేను మళ్ళీ సెర్చ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, రైట్? సో ఇఫ్ ఐ వాంట్ మోర్ దాన్ 80, గ్రీన్ కలర్ రావాలనుకోండి, మోర్ దాన్ 80, వాట్ ఐల్ డూ, ఐల్ గో టు కండిషనల్ ఫార్మాటింగ్, ఐల్ గో టు హైలైట్ సెల్ రూల్స్, క్లిక్ ఆన్ గ్రేటర్ దాన్ 80. Which color you want? Green color, right? So again go to custom format, select green color and click on OK and click on OK. ఇప్పుడు మనం చూడగానే అర్థమైపోతుంది. అంటే గ్రీన్ కలర్లో ఉన్నాయన్నీ వాట్ ఎవర్ మనం ఏ రూల్ అనుకుంటే దానికి అప్పర్ లిమిట్లో ఉన్నాయి, రెడ్ కలర్ అన్ని మనం అనుకున్న రూల్కి లోయర్ లిమిట్లో ఉన్నాయి. మరి మధ్యలో ఉన్నాయి ఎట్లా అంటే సేమ్ టేబుల్ రేంజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి హైలైట్ సెల్ రూల్స్ అన్న తర్వాత బిట్వీన్ అనండి, బిట్వీన్ 30 to 80. ఏ కలర్ రావాలన్నారు మీరు? ఎల్లో అనుకోండి, లేదంటే సమ్ డిఫరెంట్ కలర్ అనుకోండి, సెలెక్ట్ చేసుకోండి, ఓకే అనండి. చూడండి ఆ డిఫరెంట్ కలర్లో కనబడుతున్నాయన్నీ మిడిల్లో ఉన్నాయి అన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక రిపోర్ట్ని చూడగానే మనకు కావాల్సిన ఫార్మాట్లో అంటే మన రూల్ ప్రకారం ఆ సెల్స్ని హైలైట్ చేసుకోవడం అనేది కండిషనల్ ఫార్మాటింగ్ హైలైట్ సెల్ రూల్స్లో ఉంటుంది, రైట్?
అర్థమైందా? ఎస్. ఓకే. ఇప్పుడు ఇదే గ్రూప్ ఏదైతే నేను అప్లై చేశానో నాకు వద్దు ఇవన్నీ, ఈ రూల్స్ వద్దు, ఈ హైలైట్ సెల్స్ వద్దు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇదే కండిషనల్ ఫార్మాటింగ్లో క్లియర్ రూల్స్ అని ఉంటుంది. క్లియర్ రూల్స్లోకి వెళ్ళి క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్, మనం ఈ రేంజ్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం కదా కండిషనల్ ఫార్మాటింగ్లో. క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్ అన్నాను, ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. రైట్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే 72 ఉన్నాయన్ని గ్రీన్ కలర్, ఓన్లీ 72 వాల్యూ ఉంటే అది గ్రీన్ కలర్లో రావాలి. ఇఫ్ దట్ ఈస్ మై రిక్వైర్మెంట్, వాట్ ఐల్ డూ, హైలైట్ సెల్ రూల్స్, గో టు ఈక్వల్ టు వాట్ 72, ఏ కలర్ రావాలి, గ్రీన్ కలర్. సెలెక్ట్ కస్టమ్ ఫార్మాట్, సెలెక్ట్ ది కలర్ వాట్ ఎవర్ యూ వాంట్, క్లిక్ ఆన్ ఓకే. కానీ 72 ఒక కలర్ వచ్చేసినాయి కదా. అంటే మన రూల్ ప్రకారం సెల్స్ని ఎలా హైలైట్ చేయాలనేది కండిషనల్ ఫార్మాటింగ్. అవసరం లేదు నాకు ఈ రూల్ అంటే క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్. రైట్. సరే, ఇక్కడ పాస్, ఫెయిల్, సో ఇందులో పాస్ ఫెయిలర్ ఉన్నాయి కదా. పాస్ ఉన్నాయన్నీ ఒక డిఫరెంట్ కలర్లో కనబడాలి, ఫెయిల్ ఉన్నాయన్నీ ఒక డిఫరెంట్ కలర్లో కనబడాలి అనుకున్నప్పుడు ఇది నంబర్ కాదు. రైట్. నంబర్ అయితే లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు, బిట్వీన్ యూజ్ చేస్తాం. ఇది నంబర్ కాదు కదా. మరి ఇది ఎలా హైలైట్ చేయాలి అంటే కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళండి, హైలైట్ సెల్ రూల్స్లోకి వెళ్ళిన తర్వాత టెక్స్ట్ దట్ కంటైన్స్, సో టెక్స్ట్ దట్ కంటైన్స్ ఉండాలి. అయితే పాస్ అయి ఉంటే కనుక ఇక్కడ ఉన్నవి వాడకూడదని కాదు, దట్స్ యువర్ విష్. మనకి ఇట్లా కావాలనుకుంటే ఇట్లా వాడచ్చు, లేదు మీరు ఓన్గా చేయాలనుకుంటే కనుక కస్టమ్ ఫార్మాట్లోకి వెళ్ళండి, ఏ కలర్ కావాలో సెలెక్ట్ చేసి ఓకే అండి. చూడండి ఈ విధంగా. ఒకవేళ ఫెయిల్ ఉన్నాయని రెడ్ కలర్లో కావాలనుకుంటే కనుక కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళండి, హైలైట్ సెల్ రూల్స్లో టెక్స్ట్ దట్ కంటైన్లో పాస్ కాకుండా ఈసారి ఫెయిల్ రాసేసి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని కస్టమ్ ఫార్మాట్లోకి వెళ్ళండి, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని సెలెక్ట్ చేయండి, ఓకే అనండి. ఇప్పుడు రిపోర్ట్ చూడగానే అర్థమైపోతుంది, పాస్ ఉన్న వాళ్ళందరూ గ్రీన్ ఉన్నారు, ఫెయిల్ ఉన్న వాళ్ళందరూ రెడ్లో ఉన్నారు అని చెప్పి క్లియర్గా అర్థమైపోతుంది. రైట్. సో ఇది ఈ కండిషన్ ఫార్మాటింగ్లో టెక్స్ట్ దట్ కంటైన్స్కి సంబంధించింది. అవసరం లేదు అనుకుంటే కనుక క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్. అర్థమవుతుంది కదా మ్యామ్? ఎనీ కన్ఫ్యూజన్స్? నో సార్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేట్ ఉంది అనుకుందాం, 15/12/2020, 10/12/2020. సో ఈ రేంజ్లో నేను ఇప్పుడు సెలెక్ట్ చేసిన రేంజ్లో లాస్ట్ వీక్లో ఉన్న రిపోర్ట్ హైలైట్ అవ్వాలి. ఇప్పుడు నా రిపోర్ట్ చాలా ఉంటాయి, చాలా డిఫరెంట్ డేట్స్ ఉంటాయి, కానీ లాస్ట్ వీక్లో ఉన్నది హైలైట్ అవ్వాలి అనుకుంటున్నాను నేను. అప్పుడు హైలైట్ సెల్ రూల్స్లోకి వెళ్ళండి, ఏ డేట్ అక్కరింగ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఎస్టర్డే అయితే చూడండి ఆటోమేటిక్గా రెడ్ కలర్ హైలైట్ అయింది. లాస్ట్ వీక్ అన్నాను కదా, లాస్ట్ వీక్ సెలెక్ట్ చేశాను, లాస్ట్ వీక్లో ఉన్నాయన్నీ హైలైట్ అవుతుంది. 10/12 అనేది లాస్ట్ వీక్ కింద వస్తుంది కాబట్టి సో అది హైలైట్ అయింది. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇక్కడ చూస్ చేసుకోవచ్చు, దట్స్ నో ప్రాబ్లం. అయిపోయింది. సో ఈ విధంగా లాస్ట్ వీక్ కాకుండా ఇంకా ఏదైనా కావాలనుకుంటే కనుక హైలైట్ సెల్ రూల్స్, ఏ డేట్ అక్కరింగ్, నెక్స్ట్ వీక్ ఉందా చూద్దామా, దిస్ వీక్, నెక్స్ట్ వీక్లో ఉన్నది హైలైట్ కావాలంటే ఉన్న దానిలో ఏది హైలైట్ అవుతుంది, 18/12/2020 హైలైట్ అవుతుంది. చూడండి. ఓకే, నెక్స్ట్ వీక్. రైట్. నెక్స్ట్ వీక్ అంటే మైట్ బి ఆ తర్వాత సండే తర్వాత ఉన్నది అనుకుంటా. నెక్స్ట్ వీక్ ఇస్తున్నాను. ఈ డేట్ని చూడండి, నెక్స్ట్ వీక్ డేట్ అప్లై చేశాను, ఆటోమేటిక్గా కలర్ మారిపోయింది. రైట్. సో ఈ విధంగా మనం ఈ డేట్ అక్కరింగ్ అనే దాన్ని యూజ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేంజ్లో ఎస్, ఇప్పుడు సెలెక్ట్ చేసిన రేంజ్లో ఏవైనా డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయా, రైట్. ఇఫ్ ఎనీ డూప్లికేట్ వాల్యూస్ వాటిని హైలైట్ చేయండి అని అనుకుంటే కనుక కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళండి, హైలైట్ సెల్ రూల్స్లోకి వెళ్ళండి,
డూప్లికేట్ వాల్యూస్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ కనబడుతున్నాయన్నీ ఏదో ఒకసారి డూప్లికేట్ వచ్చింది అని అర్థం. 53కి ఎక్కడో ఒక దగ్గర డూప్లికేట్ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి ఆ కలర్ చూపిస్తుంది. డూప్లికేట్ వాల్యూస్ అన్నీ ఒక డిఫరెంట్ కలర్లో కావాలనుకుంటే కనుక మనం ఈ డూప్లికేట్ వాల్యూస్ని యూజ్ చేస్తాం. అవసరం లేదనుకుంటే క్లియర్ రూల్స్లోకి వచ్చి క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్ అంటాం. సింపుల్ యాజ్ దట్. రైట్. సో యాక్చువల్లీ వాట్ ఆర్ డూప్లికేట్ వాల్యూస్? Duplicate అంటే repeated values. 53, 53, 73, somewhere we'll get 73, 72, somewhere we'll get 72, like this. మల్టిపుల్ వాల్యూస్ ఒకటే రేంజ్లో మల్టిపుల్ వాల్యూస్ ఉంటే డూప్లికేట్ అంట. సేమ్ నంబర్. ఇప్పుడు ఇందులో డూప్లికేట్స్ అంటే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన రేంజ్ ఏమున్నది, ఇప్పుడు పాస్ ఫెయిల్ ఉంది కదా, డూప్లికేట్స్ అంటే అన్నీ వస్తాయి. పాస్ మల్టిపుల్ టైమ్స్ వచ్చింది, ఫెయిల్ కూడా మల్టిపుల్ టైమ్స్ వచ్చింది, కాబట్టి అన్ని డూప్లికేట్స్కి అన్ని రెడ్ కలర్ కింద మారిపోతాయి. కండిషనల్ ఫార్మాటింగ్ డూప్లికేట్ వాల్యూస్ చూడండి అన్ని రెడ్ కలర్ అయిపోయినాయి. ఎందుకు రెడ్ కలర్ అయినంటే పాస్ రిపీట్ అయింది, ఫెయిల్ కూడా రిపీట్ అయింది. రైట్. నా ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన రేంజ్ ఈ నంబర్స్ అన్నీ సెలెక్ట్ చేసిన, పాస్ ఫెయిల్ ఇవన్నీ సెలెక్ట్ చేయలేదు, ఓన్లీ నెంబర్ సెలెక్ట్ చేసిన. ఇందులో టాప్ 5 మెంబర్స్ నాకు గ్రీన్ కలర్లో కనబడాలి. టాప్ 5 మార్క్స్ అనుకుందాం. టాప్ 5 మార్క్స్ అన్ని గ్రీన్ కలర్లో కనబడాలి అంటే ఇక్కడ టాప్ ఆర్ బాటమ్ రూల్స్ ఉంటుంది మనకి. టాప్ ఆర్ బాటమ్ రూల్స్లోకి వెళ్ళండి, టాప్ 10 ఐటమ్స్ అని కనబడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. టాప్ 10 కాదు, నాకు కావాల్సింది ఎంత, 5. రైట్. టాప్ 5 మార్క్స్ ఏ కలర్ కావాలి, గ్రీన్ కలర్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్. వచ్చినాయి కానీ కాకపోతే 5 వచ్చినాయా, మోర్ దెన్ 5 ఎందుకు వచ్చినాయంటే సేమ్ మార్క్స్ మీద ఉన్నారు కాబట్టి వచ్చింది. రైట్. సో అదేవిధంగా టాప్ 10%లోకి వెళ్ళి 5% అంటున్నాను నేను. ఈసారి కూడా మోర్ దెన్ 5 వచ్చింది. పర్సెంటేజ్ వేరు, టాప్ నంబర్ వేరు. రైట్. టాప్ 5 మెంబర్ ఇప్పుడు 100 మెంబర్స్లో టాప్ 5 అంటే 95, 96, 97, 98, 99, 100 వచ్చిన వాళ్ళు టాప్ 5. అదే టాప్ 10% అంటే ఒకవేళ 100 రాలేదనుకోండి, మ్యాక్సిమం మార్క్స్ 80 ఉన్నాయి అనుకోండి, 80 నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటుంది 10%. అట్లా టాప్ 10 ఐటమ్స్, టాప్ 10%, దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్. బాటమ్ 10 ఐటమ్స్ అంటే బాటమ్ 10 ఐటమ్స్ కూడా చూపిస్తుంది. రైట్. ఎట్లా కావాలంటే అట్లా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది అంతగా ఎక్కువ యూజ్ అవ్వకపోవచ్చు, బట్ క్లియర్ రూల్స్లోకి వెళ్ళి క్లియర్ అంటున్నాను. ఈ విధంగా టాప్ ఆర్ బాటమ్ రూల్స్ యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా డేటా బార్స్ అంటే మీకు కలర్ స్కేలింగ్స్ చూడండి, ఎక్కువ నెంబర్ ఉన్నదానికి ఎక్కువ కలర్ ఉంది, తక్కువ నెంబర్ ఉన్నదానికి తక్కువ కలర్ ఉంది. ఇది ఒక టైప్ ఆఫ్ వ్యూ అన్నమాట కండిషనల్ ఫార్మాటింగ్లో, డేటా బార్స్లో. అర్థమవుతుందా? ఇంతే సింపుల్, ఇంతకు మించి ఏం లేదు ఇక్కడ. ఇది ఒక రకమైన వ్యూ. ఎక్కువ నెంబర్ ఉన్నాయన్నీ ఒక టైప్లో కనబడతాయి, తక్కువ నెంబర్ ఉన్నాయన్నీ లెస్ కలర్లో కనబడతాయి. ఇది క్లియర్ రూల్స్. అదేవిధంగా కలర్ స్కేల్స్ అని ఉంది, కలర్ మిక్సింగ్స్ అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎక్కువ నెంబర్స్ ఉన్నాయని ఒక కలర్ వస్తున్నాయి, తక్కువ నెంబర్స్కి పోయేసరికి తక్కువ కలర్, డిఫరెంట్ కలర్ అయిపోతున్నాయి. కలర్ స్కేల్స్, కలర్ మిక్సింగ్స్ అన్నమాట. ఇది ఒక టైప్ ఆఫ్ వ్యూ. అవసరం లేదనుకుంటే క్లియర్ రూల్స్. అదేవిధంగా ఇంకొకటి డేటా బార్స్ అండ్ కలర్ స్కేల్స్ అర్థం కాదు. డేటా బార్స్ ఎక్కడ యూజ్ అవుతాయి? ఇక్కడ యూజ్ అవుతుంది మన రిపోర్ట్ని. ఇప్పుడు ఏదైనా రిపోర్ట్ని అనలైజ్ చేసేటప్పుడు ఎక్కువ నెంబర్స్ ఉన్నాయి, తక్కువ నెంబర్స్ ఉన్నాయి, ఐ వాంట్ టు సార్ట్ ఇట్ అవుట్. తక్కువ నెంబర్స్ ఉన్నాయని తక్కువ కలర్లో కనబడితే ఓకే, సేమ్ హైలైట్ సెల్ రూల్స్ లాగానే ఇప్పుడు నేను ఇలా ఇచ్చాను. ఇందులో ఈ 95 చూడండి, కలర్ అంతా నిండిపోయింది. ఇదే 6 చూడండి, కలర్ చాలా తక్కువ ఉంది. అంటే మన వ్యూయింగ్ కోసం, కండిషనల్ ఫార్మాటింగ్ అంటే మన వ్యూయింగ్ కోసం మాత్రమే ఇది, దీంతో ఏం చేయలేము. రైట్. మన వ్యూ రిపోర్ట్ అనేది ఒక స్టైల్, డిఫరెంట్ స్టైల్లో కనబడాలి అంటే ఎక్కువ ఉన్న నెంబర్స్ అన్ని ఒక రకంగా, తక్కువ ఉన్నాయని ఒక రకంగా కనబడాలనుకుంటే డైరెక్ట్ మనకు రూల్ ఏం లేకుండా డైరెక్ట్గా అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఇందులో చూడండి 3 అనేది రెడ్ కలర్లో ఉంది, 98 అనేది గ్రీన్ కలర్లో ఉంది. కలర్ మిక్సింగ్స్ అనమాట, కలర్ వేరియేషన్స్ ఏంటివి, కలర్ స్కేల్స్ అనేవి. రైట్. సో నౌ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ఈస్ ఐకాన్ సెట్స్. ఐకాన్ సెట్స్.
ఇక్కడ కొన్ని ఐకాన్స్ ఇవ్వడం జరిగింది. నేను ఏది సెలెక్ట్ చేసుకుంటే ఆ ఐకాన్ నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేస్తుంది, అవునా కదా? ఎస్ ఎస్. నేను ట్రాఫిక్ లైట్ చూస్ చేసుకున్నాను. ట్రాఫిక్ లైట్స్లో ఎన్ని ఉన్నాయి? 3 ఉంటాయి కదా. ఒకటి రెడ్, గ్రీన్, ఎల్లో, రైట్. క్లిక్ చేశాను, వచ్చేసినాయి కదా. మరి నాకు నేను ఏం రూల్ ఇవ్వలేదు నాకు, కానీ ఆటోమేటిక్గా అది రూల్ తీసేసుకుంది. ఆ రూల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎక్కువ నెంబర్స్ ఉన్నాయన్ని గ్రీన్ వచ్చాయి, తక్కువ నెంబర్స్ ఉన్నాయన్ని రెడ్ వచ్చాయి, మిడిల్లో ఉన్నాయన్ని ఎల్లో వచ్చాయి, రైట్. అంతేనా? ఓకే. ఈసారి నేను ఏం చేస్తానంటే ఇక్కడ డిఫాల్ట్గా ఒక రూల్ తీసుకుంది. ఇట్లా గ్రీన్ వేటికి రావాలి, రెడ్ వేటికి రావాలి, ఎల్లో వేటికి రావాలని ఒక డిఫాల్ట్ రూల్ తీసుకుంది కదా. బట్ నాకు అది రూల్ కాదు. నా రూల్ ప్రకారం 80 నెంబర్ కంటే ఎక్కువ ఉంటేనే గ్రీన్ రావాలి, 30 కంటే బిలో ఉంటేనే రెడ్ రావాలి, ఇన్ బిట్వీన్ ఉంటే ఎల్లో రావాలి. దిస్ ఈజ్ మై సిచ్యువేషన్, రైట్. ఇక్కడ డిఫాల్ట్గా రూల్ తీసుకుంది, కానీ ఆ డిఫాల్ట్ రూల్ నాకు వద్దు. నాకు కావాల్సిన రూల్ ఏంటి? 80 అబోవ్ గ్రీన్, లెస్ దాన్ 30 రెడ్, బిట్వీన్ ఎల్లో. ఆ ట్రాఫిక్ లైట్స్ కూడా అట్లనే కనబడాలి. ఇప్పుడు చూడండి మీరు 73 కూడా గ్రీన్ వచ్చింది. ఎందుకంటే అది పర్సంటేజ్ వైజ్ తీసుకుంది. ఏ విధమైన పర్సంటేజ్ తీసుకుందో కూడా చెప్తాను. ఇప్పుడు టోటల్ 100% ఉంటుంది, రైట్. ఈ టోటల్ 100%లో బై ఎన్ని సిగ్నల్స్ ఉన్నాయి మనకి? 3 కదా. సో డివైడెడ్ బై 3 చేస్తే ఏమొచ్చింది? ఇప్పుడు 33.333 అని వచ్చింది కదా. అయితే ఇక్కడ ఈ రూల్ ఏం తీసుకుంటుందంటే లెస్ దాన్ 33% అయితే రెడ్ తీసుకుంటుంది, గ్రేటర్ దాన్ 67, 33 66, 3 థింగ్స్ కింద డివైడ్ చేస్తే 33 + 33 66 + 33 99. పైన 1 ఒకటి ఉంటుంది కదా, అది ఇక్కడ యాడ్ అయిపోతుంది. గ్రేటర్ దాన్ 67 అయితే 67% అయితే గ్రీన్ తీసుకుంటుంది, 33 అండ్ 67 మధ్యలో ఉంటే ఎల్లో తీసుకుంటుంది. ఇది డిఫాల్ట్ రూల్ తీసుకునేది, రైట్. అలా కాకుండా నాకేం కావాలి? 80 అండ్ అబోవ్ ఉంటే గ్రీన్. అది నేను మాడిఫై చేసుకోవాలి కదా. సో అది మాడిఫై చేసుకోవాలనుకుంటే కనుక కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి మేనేజ్ రూల్స్ అనండి. మనం ఏదైనా రూల్ని ఎడిట్ చేసుకోవాలంటే మేనేజ్ రూల్స్లోకి వెళ్ళండి. మనం ఇచ్చిన కండిషన్ ఏంటి? ఐకాన్ సెట్స్ ఎడిట్ రూల్. ఐకాన్ సెట్స్ ఎడిట్ రూల్ పైన క్లిక్ చేయండి. ఎప్పుడైతే దీనిపైన క్లిక్ చేస్తారో మీకు ఐకాన్స్ ఇక్కడ చూపిస్తుంది, గ్రీన్, ఎల్లో, రెడ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 67 అండ్ అబోవ్ ఉంటే గ్రీన్ కలర్ వస్తుందంట, 67 బిలో అండ్ 33 అబోవ్ ఉంటే ఎల్లో వస్తుందంట, లెస్ దాన్ 33 ఉంటే రెడ్ వస్తుందంట. పర్సంటేజ్ ఇక్కడ, ఓకే. 100%లో 67% ఉంటే ఎక్కువ వస్తుంది, అట్లా. అయితే నేనేమంటున్నా అంటే నంబర్ కావాలంటున్నాం కదా, ఈ పర్సంటేజ్ ప్లేస్లో నంబర్ సెలెక్ట్ చేయండి, ఈ పర్సంటేజ్ ప్లేస్లో నంబర్ సెలెక్ట్ చేయండి. వాల్యూ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 80 ఎల్లో ట్యాబ్, వాల్యూ విచ్ ఇస్ less than 80 and greater than or equals to 30 yellow, when value is less than 30 red. Click on OK, click on OK. You can observe 73 కి ఎల్లో వచ్చింది. ఎందుకు ఎల్లో వచ్చింది? 80 కంటే అబోవ్ లేదు కదా. సింపుల్. కండిషనల్ ఫార్మాటింగ్ మేనేజ్ రూల్స్లోకి వెళ్ళి మనం ఏదనుకుంటున్నామో దాన్ని ఎడిట్ చేయాలి, అంతే. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ 70 కంటే ఎక్కువ కావాలి. సో 70, I'll select 40 కంటే బిలో. సో I'll select like this. ఇప్పుడు ఏంటి రూలు? 70 కంటే అబోవ్ ఉంటే 80, 70 to 40 మధ్యలో ఉంటే ఎల్లో, లెస్ దాన్ 40 అయితే రెడ్. సో అదే విధంగా మారిపోతుంది. చూడండి 70కి గ్రీన్ ఎందుకు వచ్చింది మళ్ళీ అంటే 70 అబోవ్ గ్రీన్ అన్నాను కాబట్టి వచ్చింది. అర్థమైంది కదా మ్యామ్? అవసరం లేదు అనుకుంటే ఏం చేయాలి? క్లియర్ రూల్స్లోకి వెళ్ళి క్లియర్ అనాలి. ఇది ఒకటే ఐకాన్ సెట్ ఉందా? ఇంకా చాలా ఉన్నాయి కదా. ఇక్కడ సిగ్నల్స్ ఉన్నాయి చూడండి. సిగ్నల్స్లో సింగిల్ సిగ్నల్ 2, 3, 4 ఉన్నది. సో నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఇది అప్లై చేస్తే ఏ విధంగా డిఫాల్ట్ రూల్ తీసుకుంటుంది? ఇది 3 ఉన్నప్పుడు ఏం చేసింది? 3 సిగ్నల్స్ ఉన్నప్పుడు 100/3 చేసుకుంది. కానీ ఇక్కడ మనకు 4 సిగ్నల్స్ ఉన్నాయి కదా, 4 రేటింగ్స్ ఉన్నాయి కదా, అప్పుడు ఏం చేయాలి? 100/4 చేస్తుంది. అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 25% అయితే సింగిల్ బార్ వస్తుంది, గ్రేటర్ దాన్ 25 అండ్ లెస్ దాన్ 50 అయితే 2 బార్స్ వస్తాయి. సో గ్రేటర్ దాన్ 50, లెస్ దాన్ 75 అయితే 3 బార్స్ వస్తాయి,
గ్రేటర్ దాన్ 75 అయితే 4 బార్స్ వస్తాయి. సో ఈ విధంగా మనం అప్లై చేసిన రూల్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఎట్లా తీసుకుంటుంది అంటే రూల్ ఏంటి, ఇక్కడ 3367 ఎట్లా తీసుకుందో 25, 50, 75 అండ్ 100 మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడ మనకి సిగ్నల్స్ అనేవి కనబడుతున్నాయా లేదా? సో ఆ విధంగా మనం ఈ ఆప్షన్ని యూటిలైజ్ చేయవచ్చు. ఎనీ కన్ఫ్యూజన్స్ హియర్? నో సార్. ఇది కండిషనల్ ఫార్మాటింగ్కి సంబంధించిన థింగ్ అనమాట. మీరు ఏ రూల్ అయినా కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఐకాన్ సెట్స్లోకి వెళ్ళి 5 సిగ్నల్స్ ఇచ్చాను అనుకోండి, ఈ 5 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ఏం తీసుకుంటుంది 5 యారోస్ ఎట్లా తీసుకుంటుంది చెప్పండి? 100 ఎట్లా డివైడ్ చేసుకుంటుంది? Divided by 5. ఎస్ 20, 40, 60 Divide 20, 40, 60 like this you will get, right? 20, 40, 60, 80, 100కి కండిషనల్ ఫార్మాటింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది ఈ కండిషనల్ ఫార్మాటింగ్ యొక్క మెయిన్ యూసేజ్, రైట్? దాని తర్వాత మనకి ఇక్కడ ఒక ఫార్మాట్ యాజ్ టేబుల్ అనే ఆప్షన్ ఉంది. క్లిక్ హియర్. ఏ టేబుల్ ఏ టైప్ ఆఫ్ టేబుల్ కావాలనుకుంటున్నారు మీరు? మనం సెలెక్ట్ చేసిన రేంజ్ ఇదే కదా, మనం ఈ రేంజ్ని సెలెక్ట్ చేసాం కదా, ఇవన్నీ తీసేస్తాం కన్ఫ్యూజన్ లేకుండా. ఈ టేబుల్కి ఒక టేబుల్ లాగా నాకు డిజైన్ కావాలి, ఫార్మాటైజ్ టేబుల్ అనండి. ఏ టేబుల్ లాగా డిజైన్ కావాలో సెలెక్ట్ చేసుకోండి, ఓకే అనండి, సింపుల్, రైట్? మీకు ఈ డిజైన్ నచ్చలేదు, సెలెక్ట్ డిజైన్ ట్యాబ్ వచ్చింది, డిజైన్ ట్యాబ్లోకి వెళ్ళండి, మీకు వేరే టేబుల్ కావాలంటే వేరే టేబుల్ సెలెక్ట్ చేసుకోండి, సింపుల్. ఫార్మాటైజ్ టేబుల్ని ఫార్మాట్ చేసుకునే విధానం. అండ్ అదేవిధంగా ఈ టేబుల్లో కూడా నాకు ఇంకా మోడిఫికేషన్ చేసుకోవాలంటే డిజైన్ ట్యాబ్లోకి రండి. ఇక్కడ హెడర్ రో అండ్ బ్రాండెడ్ రో సెలెక్ట్ చేసి ఉన్నాయి, రెండు తీసేస్తాను. చూడండి ఏమైంది, హెడర్ రో కనబడుతుందా? కాలమ్ 1 కాలమ్ 2 కనబడతలే, మళ్ళీ క్లిక్ చేసి వస్తుంది. ఫస్ట్ కాలం హైలైట్ కావాలి, ఫస్ట్ కాలం హైలైట్ అయింది చూడండి. లాస్ట్ కాలం హైలైట్ అవ్వాలి, లాస్ట్ కాలం హైలైట్ అయింది. టోటల్ రో హైలైట్ అవ్వాలి, లాస్ట్ రో హైలైట్ అయింది. బ్రాండెడ్ రోస్ అంటే ఒక రో తర్వాత ఇంకొక రో హైలైట్ అవ్వాలి. సో అలా కాకుండా బ్రాండెడ్ కాలమ్స్ ఒక కాలం తర్వాత ఇంకో కాలం హైలైట్ అవ్వాలి. సో ఇట్లా మనం ఏది కావాలనుకుంటే అది దీని మీద అప్లై చేసుకోవచ్చు. మనం టేబుల్ని మోడిఫై చేసుకోవాలంటే ఇవన్నీ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది డిజైన్ ట్యాబ్లో ఉంటుంది, రైట్? ఇది ఫార్మాటైజ్ టేబుల్కి సంబంధించింది. నెక్స్ట్ నాకు ఏమి వద్దు అనుకుంటా వెళ్ళు Ctrl+Z, రైట్? దాని తర్వాత ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన కొన్ని సెల్స్ సెలెక్ట్ చేశాను. ఈ సెల్స్కి మాత్రం డిఫరెంట్ స్టైల్ కావాలి, టేబుల్కి కాదు. ఇప్పుడు ఓన్లీ సెల్స్కి కావాలి. ఆ సెల్స్ని సెలెక్ట్ చేశాను, సెల్ స్టైల్స్లోకి వెళ్ళాను, ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓన్లీ పర్టికులర్ సెల్స్కి కావాలంటే సెల్ స్టైల్స్కి వెళ్తాం, టేబుల్ మొత్తం కావాలంటే ఫార్మాటైజ్ టేబుల్ అంటాం. సింపుల్ యాజ్ దట్, రైట్? ఎనీ కన్ఫ్యూజన్స్? no. Sir, actually ఒక్క డౌట్. ఫార్మాట్ యాజ్ టేబుల్స్ లో డిజైన్ పెట్టారు కదా, అవును. అంటే టు డిజైన్ ద టేబుల్, అదే ఎక్కడ ఉంది? ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎందుకు లేదు అంటే ఫార్మాటైజ్ టేబుల్ లేదు ఇక్కడ. మనం సెలెక్ట్ చేసి ఫార్మాటైజ్ టేబుల్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే అన్న తర్వాత కొత్త డిజైన్ వస్తుంది, ఎక్స్ట్రా ట్యాబ్ అన్నమాట ఇది. మళ్ళీ బయట క్లిక్ చేస్తే కనబడదు, మళ్ళీ టేబుల్లో క్లిక్ చేస్తే కనబడుతుంది, బయట క్లిక్ చేస్తే కనబడదు, రైట్? జస్ట్ చెక్ ఇట్. ఫార్మాటైజ్ టేబుల్. దాని తర్వాత ఇన్సర్ట్ గురించి నేను చెప్పాను నిన్న. బీకి ముందు కాలం కావాలంటే ఏం చేయాలి? Ctrl+Shift=2 అనాలి, అవసరం లేదనుకుంటే Ctrl- అనాలి. అదేవిధంగా రో కావాలంటే Ctrl+Shift=2 అనాలి, అవసరం లేదనుకుంటే Ctrl- అనాలి. సింపుల్. యాడ్ ఏ రో ఆర్ కాలం, యూజ్ షార్ట్ కట్ యాజ్ Ctrl+Shift=2. రిమూవ్ రో ఆర్ కాలం, యూజ్ Ctrl- ఫ్రమ్ యువర్ కీబోర్డ్, రైట్? షీట్ 1 నుంచి షీట్ 2కి మూవ్ కావాలంటే ఏం చెప్పాను మేడం నిన్న? షీట్ 1 నుంచి షీట్ 2కి పేజ్ అప్, పేజ్ ఎస్, కంట్రోల్ పేజ్ డౌన్ అండ్ కంట్రోల్ పేజ్ అప్, మూవింగ్ బిట్వీన్ షీట్స్, రైట్? మరి రీనేమ్ ఎలా చేయాలి? షీట్ నెంబర్ 1కి నేను మ్యాథ్స్ అనే నేమ్ ఇవ్వాలనుకుంటున్నా. నీ రీనేమ్ ఎలా చేయాలి అంటే షీట్ నెంబర్ 1 పైన డబల్ క్లిక్ చేయండి. ఏం చేస్తారు? ఏది దీనికైతే రీనేమ్ చేయాలనుకుంటున్నారో ఆ షీట్ పైన డబల్ క్లిక్ చేయండి, మ్యాథ్స్ అని రాశాను, ఎంటర్ అనండి.
షీట్ 2కి రండి, ఫిజిక్స్ కావాలి, డబుల్ క్లిక్ చేయండి, ఫిజిక్స్ ఎంటర్ చేయండి. షీట్ 3కి కెమిస్ట్రీ ఎంటర్, లైక్ దిస్. సో డిఫరెంట్ నేమ్స్ అనేవి మనం యాడ్ చేసుకోవచ్చు. కొత్త షీట్ కావాలనుకుంటే క్లిక్ చేయండి లాస్ట్లో, లేదంటే షిఫ్ట్ F11 అనండి. షిఫ్ట్ F11 అన్నా కూడా కొత్త షీట్ రావడం జరుగుతుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, షీట్ 5, షీట్ 4. సో ఈ విధంగా రీనేమ్ చేయొచ్చు. అదే మ్యాథ్స్కి ఇంకా ఏం చేయొచ్చు, ఏదైనా షీట్కి డిఫరెంట్ స్టైల్స్ ఇంకెట్లా అప్లై చేయొచ్చు అంటే, ఆ షీట్ పైన, ఆ షీట్ నేమ్ పైన రైట్ క్లిక్ చేయండి. ఏం చేస్తారు, షీట్ నేమ్ పైన రైట్ క్లిక్ చేయగానే ఇన్సర్ట్ డిలీట్, ఇన్సర్ట్ అంటే కొత్త షీట్ ఇన్సర్ట్ అవుతుంది, డిలీట్ అంటే షీట్ డిలీట్ అయిపోతుంది, రీనేమ్ అంటే ఇందాక మనం డబుల్ క్లిక్ చేసిన ఆప్షనే ఇక్కడ కూడా ఉంది. మూవ్ ఆర్ కాపీ, ఇప్పుడు మ్యాథ్స్ అనేది ఎక్కడుందమ్మా, స్టార్టింగ్లో ఉంది. నాకు లాస్ట్లో కావాలనుకోండి, ఈ మూవ్ ఆర్ కాపీకి షార్ట్ కట్ చెప్తాను. ఈ మ్యాథ్స్ అనేది షీట్ నెంబర్ 5, షీట్ నెంబర్ 4 మధ్యలో రావాలి అన్నప్పుడు మ్యాథ్స్ని హోల్డ్ చేయండి. మ్యాథ్స్ అనే నేమ్ పైన మౌస్తో హోల్డ్ చేసి రైట్ సైడ్కి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. సో ఇక్కడ ఇప్పుడు పైన యారో వచ్చింది కదా, బ్లాక్ హెడెడ్ యారో, రైట్. ఈ బ్లాక్ హెడెడ్ యారో ఎక్కడ వచ్చింది, షీట్ నెంబర్ 5 అండ్ షీట్ నెంబర్ 4 మధ్యలో ఉంది కదా ఇప్పుడు. సో అక్కడ మౌస్ని రిలీజ్ చేయండి, ఆటోమేటిక్గా మూవ్ అయిపోతుంది. మళ్ళీ నాకు స్టార్టింగ్ కావాలంటే అగైన్ ఐ యూజ్ డ్రాగ్ అండ్ డ్రాప్ లైక్ దిస్. ఫిజిక్స్ కావాలి, మూవ్ చేయాలి, జస్ట్ హోల్డ్ ఇట్ అండ్ మూవ్ ఇట్, హోల్డ్ ఇట్ అండ్ మూవ్ ఇట్, సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అర్థమవుతుందా మేడం? సో షీట్ని మూవ్ చేయాలన్నా డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతి యూజ్ చేయండి. మరి డూప్లికేట్ షీట్ కావాలి, మ్యాథ్స్ 2 సార్లు కావాలి, మ్యాథ్స్ అనే షీట్ డూప్లికేట్ షీట్ కావాలి. అప్పుడు ఏం చేయాలి, షీట్ పైన రైట్ క్లిక్ చేయండి, మూవ్ ఆర్ కాపీ అనండి, ఈసారి మ్యాథ్స్ సెలెక్ట్ చేసి క్రియేట్ ఏ కాపీ అనండి. డూప్లికేట్ కావాలంటే ఆ షీట్ని సెలెక్ట్ చేసి క్రియేట్ ఏ కాపీ అనండి, క్లిక్ ఆన్ ఓకే అనండి. చూడండి మ్యాథ్స్ 2 వచ్చింది, మ్యాథ్స్ 1, మ్యాథ్స్ 2 రెండిట్లలో సేమ్ ఉంటాయి, ఎందుకంటే we created a duplicate sheet. అంటే ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే, మీరు ఏదో పెద్ద డేటా మీద పనిచేస్తున్నారు, సో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, నేను ఒరిజినల్ డేటా మీద అన్ని ట్రయల్స్ చేసే బదులు డూప్లికేట్ షీట్ మీద ట్రయల్ చేసుకొని దాన్ని మళ్ళీ నేను ఒరిజినల్ షీట్కి అప్లై చేసుకుంటా. ఇట్లాంటి సిచ్యువేషన్లో మనకు డూప్లికేట్ షీట్ అనేది అవసరం పడుతుంది, రైట్. సో ప్రొటెక్ట్ షీట్ అనేది మనం రివ్యూలో చూద్దాం, వ్యూ కోడ్ అనేది మనకు అవసరం లేదు. అండ్ ట్యాబ్ కలర్, ఏ విధమైన ట్యాబ్ కలర్ చెప్పండి. ఇప్పుడు ఒక షీట్ డిలీట్ చేయాలంటే ఆ షీట్ పైన రైట్ క్లిక్ చేయండి, డిలీట్ అనండి. ఇప్పుడు మ్యాథ్స్ 2 డిలీట్ చేసేస్తున్నా, మ్యాథ్స్ 2 పైన రైట్ క్లిక్ చేశాను, డిలీట్ అన్నాను. ఎస్ యూ వాంట్ టు డిలీట్ అని అడుగుతుంది. ఎస్ డేటా ఉంది, మరి డిలీట్ చేయమంటారా అని వార్నింగ్ ఇచ్చింది. నో ప్రాబ్లం, డిలీట్ అన్నాను, డిలీట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఓకే, రైట్ క్లిక్ చేయండి, ట్యాబ్కి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇవ్వచ్చు. ఇక్కడ రైట్ క్లిక్ చేశాను, షీట్ నేమ్ పైన రైట్ క్లిక్ చేశాను, ట్యాబ్ కలర్ సెలెక్ట్ చేసి రెడ్ కలర్ ఇచ్చాను. చూడండి మ్యాథ్స్కి రెడ్ కలర్ వచ్చేసిందా లేదా. అదేవిధంగా ఫిజిక్స్ పైన రైట్ క్లిక్ చేశాను, ట్యాబ్ కలర్ అన్నాను, గ్రీన్ అన్నాను. సో ఈ విధంగా మనం ట్యాబ్ కలర్స్ కూడా మార్చుకోవచ్చు, రైట్. హైడ్ ఎలా చేయాలి అంటే, హైడ్ ఎలా చేయాలి, ఇప్పుడు కెమిస్ట్రీ అనే షీట్ని హైడ్ చేయాలనుకోండి, కెమిస్ట్రీని సెలెక్ట్ చేయండి, హైడ్ అనండి. హైడ్ అయిపోయింది, ఉంది కానీ కనబడట్లేదు. మళ్ళీ కనబడాలంటే ఏం చేయాలి, రైట్ క్లిక్ చేయాలి, అన్హైడ్ అనాలి, ఏ షీట్ కావాలో ఆ షీట్ సెలెక్ట్ చేయాలి, ఓకే అనాలి, సింపుల్. ఫిజిక్స్ని హైడ్ చేయాలంటే ఫిజిక్స్ పైన రైట్ క్లిక్ చేసి హైడ్ అనండి, మళ్ళీ ఏదో ఒక దాని మీద రైట్ క్లిక్ చేసి అన్హైడ్ అనండి, ఏ షీట్ కావాలనుకుంటున్నారో సెలెక్ట్ చేయండి, ఓకే అనండి, సింపుల్. ఇది షీట్ హైడ్ అన్హైడ్కి సంబంధించింది. అదేవిధంగా మనం కాలమ్స్ని కూడా హైడ్ చేయొచ్చు, అట్లనే రోస్ని కూడా హైడ్ చేయొచ్చు. చూడండి కాలమ్స్ని హైడ్ చేయాలి, బి అనే కాలమ్ని హైడ్ చేయాలనుకోండి, బి అనే కాలం పైన రైట్ క్లిక్ చేయండి, హైడ్ అనే ఆప్షన్ వస్తుంది, హైడ్ చేయండి. బి కనబడుతుంది, ఇప్పుడు ఏ అండ్ సి మధ్యలో బి ఉంది, కనబడుతుందా, హైడ్ అయిపోయింది. అర్థమవుతుందా మ్యామ్? ఓకే, మరి అన్హైడ్ ఎలా చేయాలంటే ఇక్కడ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ పైన రైట్ క్లిక్ చేసి అన్హైడ్ అన్నా రాదు, సి పైన రైట్ క్లిక్ చేసి అన్హైడ్ అన్నా రాదు.
ఇప్పుడు మధ్యలో బి అనేది వేటి మధ్యలో ఉంది, ఏ అండ్ సి మధ్యలో ఉంది కాబట్టి ఈ రెండింటిని డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతిలో సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ అనేసి అన్హైడ్ అన్న తర్వాత అప్పుడు అన్హైడ్ అవుతుంది. ఏదో ఒక కాలం మీద అన్హైడ్ అంటే రాదు. ఇప్పుడు నేను బిసిడి ఇది 3ని హైడ్ చేసేస్తున్నాను. ఏ అండ్ ఈ రెండింటి మధ్యలో బిసిడి 3 కాలమ్స్ ఉన్నాయి, కానీ అన్హైడ్ అంటే అవుతుంది. చూడండి, ఒక కాలమ్ని సెలెక్ట్ చేస్తే అన్హైడ్ ఎప్పుడు కాదు. రెండింటిని సెలెక్ట్ చేయండి, రైట్ క్లిక్ చేయండి, అన్హైడ్ అనండి, ఇప్పుడు అవుతుంది. అదే విధంగా రోస్. సో మీకు ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్ని సెలెక్ట్ చేయండి, హైడ్ అనండి, హైడ్ అయ్యాయి. మళ్ళీ అన్హైడ్ చేయాలంటే దాని అప్పర్ రోని అండ్ దాని లోయర్ రోని రెండింటిని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి అన్హైడ్ అనండి, సింపుల్. ఇన్సర్ట్ ఏ రో, డిలీట్ ఏ రో, హైడ్ ఏ రో, అన్హైడ్ ఏ రో, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్. ఎనీ కన్ఫ్యూజన్? నో సార్, నో. సో లైక్ దిస్ హోమ్ ట్యాబ్లో మనకి ఎక్కువ యూజ్ అయ్యేవి. సో టుమారో, సారీ నాట్ టుమారో, maximum by evening also we'll conduct a session. I'll let you know about that. So in that we'll check about pivot tables. Pivot table is also very important for you, so we'll check that. Okay, is that fine, ma'am? Hello? Hello? Yes, sir. Sir, please do send these 2 sessions so Sure, that I sure. can practice now. Sure, I'll send, ma'am. Okay. Right, ma'am. Thank you. Thank you. Thank you so much. Amar sir, bye.